ఇండస్ట్రీలో సీక్వెల్స్ దండయాత్ర సాగుతోంది. ఒకటి రెండు కాదు, రాబోయే రెండేళ్లలో కొత్త సినిమాల కంటే సీక్వెల్సే ఎక్కువగా రాబోతున్నాయి. అసలు కథ రాసుకునేటప్పుడే పార్ట్ 2కి కూడా ముహూర్తం పెట్టేస్తున్నారు మన దర్శకులు. బిజినెస్ కూడా డబుల్ అవుతుంది కదా అని అంతా ఆ సీక్వెల్స్ వైపే అడుగులేస్తున్నారు. ఇంతకీ ఏంటా సీక్వెల్స్? ఇదే వాటి ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్యా 2 ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్ని ఫ్లాపులే. కానీ బాహుబలి 2 తర్వాత ఆ సెంటిమెంట్ మారింది. కార్తికేయ 2, బంగారాజు, F3 లాంటి సినిమాలకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆ విజయాల తర్వాత టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ మరింత ఎక్కువైపోయింది. పాత కథలకు కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు. అలా చేస్తే ప్రాజెక్ట్పై అంచనాలు పెంచాల్సిన పనే లేదు. ముందు సినిమానే అన్నీ చూసుకుంటుంది. అది హిట్ అయితే ఆ క్రేజ్ దీనికి హెల్ప్ అవుతుంది. పుష్ప 2నే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పుష్ప రేంజ్ 350 కోట్లయితే సీక్వెల్ స్థాయి 1000 కోట్లకు చేరిపోయింది. అది సీక్వెల్కున్న అడ్వాంటేజ్. పుష్ప 2 మార్కెట్ హిందీలోనే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇదొక్కటే కాదు, డీజే టిల్లు సీక్వెల్ పై క్రేజ్ మామూలుగా లేదు. సాధారణంగా సిద్ధు జొన్నలగడ్డ సినిమాలపై ఉండే అంచనాల కంటే టిల్లు స్క్వేర్ పై రెండింతల క్రేజ్ పెరిగింది. ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ కూడా సీక్వెల్నే నమ్ముకున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారీన. గూఢాచారితో అద్దరగొట్టిన అడవిశేష్ త్వరలోనే గూఢాచారి 2తో రానున్నారు. ఇక సలార్ పార్ట్ 2 కూడా 2025లో రాబోతోంది. దానికి తోడు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ను అనౌన్స్ చేశారు. దేవరను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ప్రతినిధి 2తో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు నారా రోహిత్. రాజరాజ చోరకు సీక్వెల్ గా స్వాగ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు. ఎటు చూసినా సీక్వెల్సే కనిపిస్తున్నాయి ఇప్పుడు. మహేష్ బాబు తెలుగు సినిమాలు చేయరా? ఇకపై రీజనల్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయారా? అందుకే గుంటూరు కారంలో అంతగా ఓపెన్ అయిపోయి డాన్స్లో గట్రా బీభత్సంగా చేశారా? అసలు మహేష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మరోవైపు మహేష్ సినిమా స్క్రిప్ట్ను రాజమౌళి ఇప్పుడు మార్చేస్తున్నారా? అసలు ఏంటి సంగతి? నిన్న మొన్నటి వరకు కూడా గుంటూరు కారంతోనే బిజీగా ఉన్నారు మహేష్ బాబు. ఇప్పుడిప్పుడే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేస్తున్నారు ఈయన. ఓ చిన్న వెకేషన్ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు సూపర్ స్టార్. జక్కన్న సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు మహేష్. రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ కు రూట్ అనే విషయం హీరోలందరికీ తెలుసు. మహేష్ కూడా ఇదే చెప్పారు. ఇకపై రీజనల్ సినిమాలు చేస్తానో లేదో, మళ్లీ మాస్ డాన్సులు చేసే అవకాశం వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్ కు ట్రిబ్యూట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. రాజమౌళి సినిమా కోసం ఖచ్చితంగా 3 ఏళ్లైతే రాసివ్వాల్సిందే. ఎంత వేగంగా సినిమాను పూర్తి చేసినా కూడా 2027లోనే ఇది వస్తుందని అభిమానులతో పాటు అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు. ఇదిలా ఉంటే SSMB 29 స్క్రిప్ట్ లో రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైంది. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ అని, ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ స్టోరీలో మార్పులు చేయకపోయినా స్క్రిప్ట్ లో మాత్రం చిన్న చిన్న మార్పులు చేయాలని టీమ్ కు రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. 2024 సెకండ్ హాఫ్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. అనిరుద్ కారణంగా దేవర షూటింగ్ ఆలస్యమవుతోందా? మామూలుగానే అవుట్పుట్ ఇవ్వడంలో కాస్త డిలే చేస్తాడని, చేసినా అవుట్పుట్ అద్దరిపోతుంది కాబట్టి అనిరుద్ పై కంప్లైంట్స్ ఉండవనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మరి ఇదే దేవర విషయంలోనూ జరుగుతుందా? అదే నిజమైతే దేవర షూటింగ్ అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు? కొన్ని రోజులుగా దేవరా షూటింగ్ కు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నారు. జనవరి 18 నుంచి దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు కొరటాల శివ. తారక్ తో పాటు మెయిన్ కాస్ట్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. వారం రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవర షెడ్యూల్ జరగనుంది. ఏప్రిల్ 5న విడుదల కాబట్టి షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో బానే ఉండబోతున్నాయి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం ఎక్కువ కావాలి. అయితే అనిరుద్ కారణంగా సాంగ్స్ షూట్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. తమిళంలోనూ బిజీగా ఉండటంతో దేవరకు అనిరుద్ ఇంకా పాటలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆలస్యమవుతున్నా టీం మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. టైం తీసుకున్నా అనిరుద్ అవుట్పుట్ ఎలా ఉంటుందో క్లారిటీ ఉంది. అందుకే ముందు టాకీ పూర్తి చేసి ఆ తర్వాత సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు. ఎలా చూసుకున్నా ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రావడం మాత్రం ఖాయమంటున్నారు మేకర్స్.
పుష్ప 2 విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా కూడా మీ ఎదురు చూపులకు సమాధానం సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కొన్నాళ్లుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా ఆ ఒక్క మ్యాటర్లో ఎటో తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా విషయం? ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సుకుమార్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసినా ప్రతి సినిమాలోనూ ఓ సెంటిమెంట్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. అదే స్పెషల్ సాంగ్. సినిమాలో ఖచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ లేకపోతే ఈయనకు సినిమా తీసిన ఫీలింగ్ కూడా ఉండదేమో. ఆర్య నుంచి దాదాపు 90% సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే అదుర్స్ అంతే. దానికి దేవి మ్యూజిక్ తోడైతే స్క్రీన్ షేక్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ కాంబినేషన్ కు తిరుగులేదు. ఆర్య 2, పుష్పలో పాటలు ఓ రేంజ్లో ఉన్నాయి. స్పెషల్ సాంగ్స్ అయితే మరీను. ఇదే సుకుమార్ కు ఛాలెంజింగ్ గా మారింది. పుష్ప 2లో ఊ అంటామని మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది ఈ పాట. పుష్ప 2లో ఆ ట్యూన్ ను మించే ట్యూన్ మాత్రమే కాదు, సమంతను మరిపించే హీరోయిన్ కూడా కావాలి. ఇప్పటికే 2 హీరోయిన్స్ ని అనుకున్నా వర్కౌట్ కాలేదు. అందులో శ్రీలీలను సైతం అనుకున్నారు, కానీ ఎందుకో కుదరలేదు. పుష్ప 2 సాంగ్ కెరీర్లోనే బెస్ట్ స్పెషల్ సాంగ్ అవ్వాలని కసరత్తులు చేస్తున్నారు లెక్కల మాస్టారు. బాలీవుడ్ హీరోయిన్లతోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఊర్వశి రౌతల పేరు పరిశీలిస్తున్నా ఆ రేంజ్ ఉండదేమో అనే టాక్ వినిపించడంతో వెనక్కి తగ్గారు మేకర్స్. పైగా బన్నీకి సరిపోయే పర్ఫెక్ట్ డాన్సర్ కూడా అయ్యుండాలి ఆ భామ. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. చూస్తుండగానే సంక్రాంతి అయిపోయింది. దాంతో నెక్స్ట్ ఎవరొస్తారు, ఎక్కువ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయి అనే దానిపైనే చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా పండక్కి రావాలని ఆగిపోయిన సినిమాలు కొన్నున్నాయి. వాళ్ళందరి చూపు రిపబ్లిక్ డే పై పడింది. ఇప్పుడు 1, 2 కాదు, రిపబ్లిక్ వీకెండ్ అంతా హౌస్ ఫుల్ అయిపోయింది. సంక్రాంతి సందడి నడుస్తోంది. ఆ సినిమాలు ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాయి. అందుకే ఓ వారం గ్యాప్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. కానీ రిపబ్లిక్ డే వీకెండ్ మాత్రం ఎవరూ అంత ఈజీగా వదలడం లేదు. ఆ వీకెండ్ ఏకంగా 4 క్రేజీ సినిమాలొచ్చేస్తున్నాయి. అందులో సంక్రాంతికి రావాలనుకుని ఆగిపోయిన అయలాన్, కెప్టెన్ మిల్లర్ కూడా ఉన్నాయి. ధనుష్ హీరోగా అరుణ్ ముత్తేశ్వరన్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 12కి తమిళంలో విడుదలైంది. మంచి వసూళ్లని సాధిస్తోంది. ఈ సినిమాకు 4 రోజుల్లోనే 60 కోట్లకు పైగా కలెక్షన్లొచ్చాయి. మరోవైపు అదే రోజు విడుదలైన శివకార్తికేయన్ అయలాన్ సినిమా సైతం 60 కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ జనవరి 25న వస్తోంటే 26న అయలాన్ విడుదల కానుంది. మరోవైపు జనవరి 25నే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా విడుదల కానుంది. దీనిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా పఠాన్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ నుంచొస్తోన్న మరో యాక్షన్ సినిమా కావడంతో తెలుగులోనూ దీనిపై హైప్ పెరిగింది. వీటితో పాటు మోహన్ లాల్, మలైకోటి వాలిబన్, హన్సిక 105 మినిట్స్ కూడా రిపబ్లిక్ డే వీకెండ్లోనే వస్తున్నాయి. మెగా కుటుంబంలో హీరోలంతా ఓవైపుంటే నేనొక్కడే మరోవైపు అంటున్నారు వరుణ్ తేజ్. అప్పుడప్పుడు మెగా రూట్ ఫాలో అయినా ఎప్పుడూ తనకంటూ సెపరేట్ రూట్ వేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు ఈ మెగా ప్రిన్స్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఆ మధ్య రొటీన్ రూట్ ట్రై చేసినా ఇప్పుడు మాత్రం సంథింగ్ డిఫరెంట్ అంటున్నారు. కెరీర్ మొదటి నుంచి ఎందుకో మరి మెగా ఇమేజ్ కు కాస్త దూరంగానే ఉన్నారు వరుణ్ తేజ్. ఆ చట్రంలో పడకుండా అప్పుడప్పుడు చేసిన మాస్ సినిమాలు తప్ప ఆయన సినిమాల్లో చాలా వరకు డిఫరెంటే. ఫలితంతో పని లేకుండా ముకుంద, కంచె, అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలు చేశారు వరుణ్. వీటితో పాటు ఫిదా, తొలి ప్రేమ లాంటి లవ్ స్టోరీస్ తోనూ ఆకట్టుకున్నారీయన. ఈ మధ్య ఎక్కువగా ఇమేజ్ బేస్డ్ కథల్ని ఎంచుకుంటున్నారు వరుణ్ తేజ్. అందులో F2, గద్దలకొండ గణేష్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. మంచి అంచనాల మధ్య వచ్చిన గని, గాంధీవధారి అర్జున డిజాస్టర్స్ అయ్యాయి. F3 కూడా ఏదో అలా అనిల్ రావిపూడి బ్రాండ్తో నెట్టుకొచ్చింది. దాంతో మళ్లీ డిఫరెంట్ కథల వైపు అడుగులేస్తున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ తెరకెక్కిస్తోన్న ఆపరేషన్ వ్యాలంటైన్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నటిస్తున్నారు వరుణ్. అలాగే కరుణ కుమార్తో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నారు. 70ల్లో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా కరుణ కుమార్ ఈ కథ రాసుకున్నారు. మరి ఈ 2 సినిమాలతో తన జాతకం మారుతుందని నమ్ముతున్నారు వరుణ్. ఇది ఈరోజు ఈజీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.